పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యే జగదీశ్వరి ఆమె క్యాంపు కార్యాలయంలో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రేపు విశాఖపట్నంలో జరగబోయే ప్రధానమంత్రి బహిరంగ సభకు కూటమి నాయకులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి కూటమి నాయకులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సమావేశానికి 5 మండలాల నుండి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సమావేశానికి హాజరయ్యారు. విశాఖపట్నం వెళ్లడానికి ప్రతి మండల కేంద్రంలో నాయకులు కార్యకర్తల కోసం బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కడ్రక మల్లేశ్వరరావు, దత్తి లక్ష్మణరావు, డొంకాడ రామకృష్ణ, 5 మండలాల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు మన ప్రధానమంత్రి గారు వైజాగ్ లో ప్రోగ్రాం సందర్భంగా ఈరోజు కూటమి నాయకులందరూ సమావేశం పెట్టుకోవడం జరిగింది. మరి రేపు ఆ ప్రోగ్రాన్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు అందరూ ప్రతి మండలం నుండి, గ్రామాల నుండి, పంచాయతీల నుండి మొత్తం వైజాగ్కి తరలి వెళ్ళి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమము పాల్గొనడానికి అందరూ కూడా మరి రేపు జరగబోయే కార్యక్రమానికి సన్నాహ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ఏదైతే రేపు జరగబోయే ప్రోగ్రాం అందరూ కూడా విజయవంతం చేస్తాం. మరి అలాగే మరి మనకు అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాన్ని మళ్ళీ విజయవంతం అయ్యాక మళ్ళీ యథావిధిగా నియోజకవర్గానికి ప్రతి ఒక్కరు కూడా చేరుకొని అందరు కూడా మరి ఈ టాపిక్ మీదే మాట్లాడడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి కూటమి నాయకులు అందరూ కూడా ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రత్యేకంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.